I thank God for the time He has given me to share the word with you today. ఈరోజు మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. There's one thing, the Lord laid in my heart to share with you today. ఈరోజు మీతో పంచుకోవడానికి దేవుడు నా హృదయంలో పెట్టిన విషయం ఏంటంటే, I pray the Lord will help help all of us that we have this word in our hearts always. మన మనమందరం కూడా ఈ మాటని, ఈ వచనాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రార్థిస్తున్నాను. When we accepted the Lord, మనం దేవుని అంగీకరించినప్పుడు we 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 valued the price that He paid for us. ఆయన మనకు చెల్లించిన ఎంత ఈ వెల చెల్లించిన దానికి మనం ఎంతో విలువనిస్తున్నాం. And we love the Lord so much. ప్రభుని ఎంతో ప్రేమించాం మనం. And we were willing to do anything the Lord would expect us to do. ప్రభు మన నుంచి ఏమైతే ఆశించారో అదంతా చేయడానికి మనం ఎంతో సిద్ధంగా ఉన్నాం కూడా. In Luke 19, we read about the Lord entering to Jerusalem sitting on a donkey. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభు ఒక గాడిద మీద కూర్చొని పట్టణంలోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తాం. And people were praising Lord Jesus. ప్రభు అయిన యేసుని అక్కడ ప్రజలు అక్కడ స్తుతిస్తూ ఉండటం మనం చూస్తాం. Even children were praising the Lord. అక్కడ పిల్లలు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. The Lord was sitting on a donkey ఇక్కడ ప్రభు ఒక గాడిద పిల్ల మీద కూర్చున్నారు, and was riding. దాని మీద వెళ్తూ ఉన్నారు. We have heard in the church, we should be like that donkey, carrying the Lord always, giving him all the glory. సంఘంలో మనం వింటూ ఉంటాం ఏంటంటే, మనమే ఆ గాడిదగా ఉంటూ మనం దేవుణ్ణి మోస్తూ అలాగే దేవునికి మహిమంతా ఇస్తూ ఉండాలని. And we should lift Jesus Christ in our life. అదేవిధంగా ప్రభు అయిన యేసుని మన జీవితంలో ఎత్తుపట్టుకుని ఉంచాలి అని. And to have this thought in our hearts, I'm a donkey and I want to carry you. కాబట్టి మనం ఎప్పుడు కూడా అవును ప్రభా, నేను ఒక గాడిదని, నేను నిన్ను మోస్తూ ఉండాలి అనే ఆలోచన మన హృదయాల్లో కలిగి ఉండాలి. We gladly, took that position when we first come to the Lord. ప్రభు దగ్గరికి మనం మొదట వచ్చినప్పుడు ఆ యొక్క స్థాయిని మనం తీసుకోవడానికి సంతోషంగా ఉన్నామా? But let us examine ourselves. Am I still like a donkey carrying him, అయితే allowing ఇప్పుడు him to ride on me? అయితే ఇప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికీ కూడా నేను ఇంకా ఆయన్ని మోస్తూ ఉన్నటువంటి ఆ గాడిదగానే ఉన్నానా అని. Or is it something reverse has happened? లేదా దానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగిందా? If if I am living in sin after born again, నేను తిరిగి జన్మించిన తర్వాత కూడా పాపంలో కనుక జీవిస్తూ ఉన్నట్లయితే, it's like, or if I use the Lord for my own sake, అయితే లేదా లేకపోతే ప్రభువుని నా సొంత పనుల కోసం నేను ఉపయోగించుకుంటున్నానా? to get earthly blessings, ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, or to get honor from others through him. ఇత ఇతరుల నుంచి ఘనతను పొందుకోవడానికి నేను If I use him for that, ప్రభువుని ఆ విధంగా ఉపయోగించుకున్నట్లయితే, then it is not Jesus sitting on me, riding on me, but I am riding on him. అయితే అది ఎలా ఉంటుందంటే, నేను గాడిదిగా ఉండి ఆయన నా మీద ఉన్నట్టు కాకుండా నేను ఆయన మీద కూర్చుని ఆయన నడుపుతున్నట్టుగా ఉంటుంది. Let us examine ourselves. Where is the Lord today? మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడున్నాం? Am I on him or he is on me? నేను ఆయన మీద ఉన్నానా, ఆయన నా మీద ఉన్నారా? You know, the devil, the schemes of the devil are so subtle. ఇక్కడ అపవాది యొక్క తంత్రములు చాలా స్పష్టంగా ఉన్నాయి. If we give our heart fully to the Lord, then it is for sure that the Lord is on us. మనం మన హృదయాన్ని సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువు మన మీద ఉంటారు. One of the schemes of the devil, సాతాను యొక్క ఒక తంత్రం ఏంటంటే, we read in Paul says in 2 Corinthians chapter 2 verse 11. మనము ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే,
In Second Corinthians chapter 2, verse 11, the second part it says, we కొరింథీయులకు are, రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. the second part it says, for we are not ignorant of his schemes. అక్కడ ఏమనుందంటే మనము సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని ఉంది. Paul says, we are not ignorant of his schemes. అంటే ఇక్కడ సాతాను తంత్రాలను మనం ఎరిగి ఉండాలి. One of the schemes of the devil is this. ఇక్కడ సాతాను యొక్క ఒక తంత్రం ఏంటంటే, I don't know if you ever felt Satan asking you or any of us to give something of our heart to him. సాతాను మనల్ని మన హృదయంలో కొంత ఏమైనా తనకి ఇమ్మని సాతాను అడిగినప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం? Has he ever asked you to give your heart to him? సాతాను మిమ్మల్ని ఎప్పుడైనా మీ హృదయాన్ని తనకి ఇమ్మని ఎప్పుడైనా అడిగాడా? I don't think anybody will say yes. ఆ, అవును అని సమాధానం ఎవరు చెప్తారని నేను అనుకోను. Because he never asked directly to give our heart to him. మన హృదయాన్ని ఇమ్మని డైరెక్ట్ గా సాతాను అడగడు మనల్ని. We know if he directly comes and asks, we will not give. అతను డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చి అడిగితే మనం ఖచ్చితంగా ఇవ్వము, అది తెలుసు అతనికి. But you know what is the tactics of the devil, the scheme of the devil? కాబట్టి సాతాను యొక్క ఒక తంత్రం ఏంటో తెలుసా ఇక్కడ? He will tell us, you give your heart to the Lord. నీకు తెలుసు ఏంటంటే నువ్వు ప్రభువుకి నీ హృదయాన్ని ఇస్తావు, You give your time to the Lord. నీ సమయాన్ని ఇస్తావు ప్రభువుకి, You give your money to the Lord. నీ ధనాన్ని కూడా ప్రభువుకి సమర్పిస్తావు. You go and work do a lot of work in the church. సంఘంలో కూడా ఎంతో పని నువ్వు చేస్తా ఉంటావు. You meet families and you meet brothers. సహోదరుల్ని అలాగే కుటుంబాలని కూడా కలుస్తూ ఉంటావు సంఘంలో. But don't give 100% to him. అయితే 100% హృదయాన్ని దేవునికి సమర్పించు. You don't need to give anything to me. అయితే ప్రభు ఏమి నీ మొత్తాన్ని ఇమ్మని అడగట్లేదు. You give to the Lord as much as you can. అయితే అతను సాతాను ఏమంటాడంటే నువ్వు ప్రభుకి ఇవ్వగలిగినంత ఇవ్వు, You don't give me anything, నాకు ఏమి ఇవ్వద్దు. but do this thing. Keep something for you. అయితే ఈ ఒక్క పని మాత్రం చేయి, నీ కొరకు కొంత ఉంచుకో అంటాడు. Keep some area of your life for you. నీ జీవితంలో కొంత భాగాన్ని నీ కొరకు ఉంచుకో. That is the tactics of the devil, brothers and sisters. సాతాను యొక్క తంత్రం ఇదే ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. He will not ask our heart fully. మన హృదయం అంతా కూడా అతను ఏం అడగడు. He will not stop us from giving something to the Lord or to his church. ప్రభువుకి గాని సంఘానికి గాని మనం ఏదైనా ఇవ్వడానికి మనల్ని ఏమీ ఆపడు. But he'll only ask us to keep something for ourselves. మనల్ని ఏం అడుగుతాడంటే కేవలం మన కొరకు ఏదైనా ఉంచుకోనమని అడుగుతాడు. There are two groups of people in the church. సంఘంలో రెండు రకాలైన గుంపులు ఉంటారు, వ్యక్తులు. One group of people who gives completely to the Lord. ఒక గుంపు ఎవరంటే తనని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్న వాళ్ళు. People whose heart are not undivided. ఎవరి హృదయం అయితే వాళ్ళ హృదయం విభజింపబడదు. Whose heart are not divided. వాళ్ళ హృదయం విభజింపబడదు. They have fully given themselves to the Lord. వారు సంపూర్ణంగా తమ హృదయాన్ని సమర్పించుకుంటారు ప్రభువుకి. I want to show these words from the Old Testament. పాత నిబంధనలోని ఈ వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. In 1 Chronicles chapter 12. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం. People are trying to make David a king after King Saul. సౌలు తర్వాత ప్రజలు దావీదుని రాజుగా ఎన్నుకోవాలని ఆశపడ్డారు. They wanted to make him the king over all Israel. ఇజ్రాయెల్ దేశం మొత్తానికి దావీదుని రాజుగా ఉండాలని ప్రజలు అనుకున్నారు. Yeah, we read that in chapter 12, verse 23. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం. They came to David at Hebron అక్కడ హెబ్రోన్లో దావీదు దగ్గరికి వచ్చారు వాళ్ళు, to make him a king over all Israel. ఇజ్రాయెల్ దేశం మొత్తానికి రాజుగా చేయాలని. And it says in verse 33, 33వ వచనంలో ఏమనుందంటే,
It says they helped David with an undivided heart. అక్కడ ఏమైందంటే దావీదుని విభజింపబడని హృదయాన్ని కలిగి ఉండాలని అనుకున్నారు. Today, David is not our king, ఈరోజు దావీదు మన రాజు కాదు. the son of David. Jesus Christ is our king. మన రాజు ఎవరంటే దావీదు కుమారుడైన యేసు ప్రభు. And those people in ఆ ప్రజలు, Israel, ఇజ్రాయేలీలో ఉన్న ఆ ప్రజలు, every tribe, if you read verses 24 to 33, 24 నుంచి 33 వచనాలు చూసినప్పుడు ప్రతి గోత్రం వారు, not up to 36. 36 వరకు చూడొచ్చు. Yeah, from every tribe, thousands of people, came forward to make with the. It says in verse 38, they came with a perfect heart to make David king over all Israel. ఇక్కడ ఈ 36 వచనాల వరకు మనం చదివినట్లయితే ప్రతి గోత్రం వారు వాళ్ళందరూ వచ్చి దావీదుని మొత్తం ఇస్రాయేల్ దేశానికి రాజుగా ఉండాలని ఆశపడ్డారు. Verse 38, they came to Hebron with a perfect heart to make David a king over all Israel. ఈ 38వ వచనం, ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవాలని కోరి ఉండేరి. And it says in verse 33, they helped David with an undivided heart. అక్కడ ఏమనుందంటే మనస్సునందు పొరపు లేకుండా అని ఇవ్వబడింది. దావీదు మనసులో విభజన ఏమీ లేకుండా ఉండాలి అని. As thousands of people, many thousands of people, they helped David with an undivided heart. అక్కడ వేల మంది అంటే ఉన్నటువంటి అందరూ ఇశ్రాయేలీలు కూడా దావీదు హృదయంలో ఎటువంటి విభజన, పొరుపు లేకుండా ఉండాలని ఆశపడ్డారు. Today, our Lord Jesus, He's the head of the church. ఈ రోజు మన ప్రభు అయిన యేసు ఈ సంఘానికి శిరస్సుగా ఉన్నారు. Am I trying to, build along with Him with an undivided heart the body of Christ? మనం శరీరంలో ఒక భాగంగా విభజింపబడిన హృదయంతో దేవుని దగ్గరికి ఇస్తున్నామా? With the whole heart, మన సంపూర్ణ హృదయాన్ని, not keeping back anything for myself. నా కొరకు ఏదో కొంత ఉంచుకొనకుండా. Yeah, that is what David's the Holy Spirit has written about the people of Israel as they came with a perfect heart. కాబట్టి ఇక్కడ ఇదే ఇవ్వబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దావీదు విషయంలో ఇక్కడ ఏమని మనకు చెప్పాడంటే అతను సంపూర్ణ హృదయంతో వాళ్ళకి ఉండాలి అని. Even today, there is two groups in the church who serves the Lord, who come to the Lord with an undivided heart, giving them fully to the Lord. There's another group with a divided heart. అయితే ఈ రోజు మన సంఘంలో కూడా రెండు గుంపులు చూస్తామనుకున్న. మొదటి గుంపు మన హృదయాన్ని మొత్తాన్ని ఎటువంటి విభజన లేకుండా హృదయం మొత్తాన్ని దేవునికి సమర్పించుకున్న వాళ్ళు. వేరొక భాగం ఏంటంటే కొంత తమ కోసం ఉంచుకున్న వాళ్ళు. Divided heart means not one part to God, another part to Satan. No. ఇక్కడ విభజింపబడిన హృదయం అంటే కొంత భాగం సాతానికి, కొంత భాగం దేవుడికి అని కాదు. Need not be so. అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. But one part to God and one part to myself. ఎలా అంటే ఒక భాగం దేవునికి, ఒక భాగం నా కొరకు, నా సొంతానికి. I want to show two examples today. ఈ రోజు రెండు ఉదాహరణలు మీకు చూపించాలనుకుంటున్నాను. In the first church ఆదిమ సంఘంలో, in Jerusalem, యెరూషలేములో ఉన్నటువంటి ఆదిమ సంఘంలో. Acts chapter 4. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చూద్దాం. It's a great lesson for me and for all of us. ఇది నాకు అలాగే మనందరికీ కూడా ఒక గొప్ప పాఠమైంది. Speaks about two persons in chapter 4 verse 36. 4వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడింది. Can you read in verse 36? Yes, brother. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేరి. Here is a man called Barnabas. బర్నబా అను పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. His actual name is Joseph. అతని అసలు పేరు ఏంటంటే యోసేపు. And he's called a son of encouragement. అతని హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇస్తుంది అతని పేరు. And God has given him a wonderful ministry in the body of Christ. అయితే ప్రభు అతనికి ఒక మంచి పరిచర్ని ఇచ్చారు సంఘంలో. I think in Acts 11 verse 24 it says about him. ఆ అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో కూడా అతని గురించి ప్రస్తావించబడింది. Verse 24. 24వ వచనం చూసినట్లయితే it speaks about Barnabas. అది బర్నబా గురించి చెప్పబడింది ఇక్కడ.
It says in verse 24, he was a good man and full of Holy Spirit and of faith. అక్కడ ఏం చెప్పబడింది? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. He brought many people to Christ. అతను ఎంతో మందిని ప్రభువు ఎదుగు తీసుకొచ్చాడు. He is a son of encouragement. అతను హెచ్చరిక పుత్రుడు. Why the Lord? Why he was a man? Why did the Lord fill him with the Holy Spirit? ప్రభువు అతన్ని పరిశుద్ధాత్మతో ఎందుకు నింపాడు? Why the Lord committed him a ministry in the body of Christ? అక్కడ సంఘంలో ఆయనకి ఒక పరిచర్య ఇస్తూ ఒక పనిని ఎందుకు అప్పగించాడు దేవుడు? He was a man who gave fully to the Lord. ఎందుకంటే అతను తాను సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నాడు. That is why it says he was full of spirit and of faith. అందుకని ఇక్కడ ఏమని ఉందంటే అతను పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు, విశ్వాసంతో కూడా నిండుకొని ఉన్నాడు. He has given his heart fully to the Lord. అతను తన హృదయం మొత్తాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. Not only that, అంతేకాకుండా verse 37. 37వ వచనంలో చూసినట్లయితే, Can you read that? ఎస్, ఇతడు భూమికి కలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. He owned, in English it says he owned a tract of land. అక్కడ ఇంగ్లీష్ లో ఏమనుందంటే అతను తన కొరకు ఉంచుకోలేదు భూమిని. You know, tract of land means, if you search in Google, it is not a small land. It is nearly maybe from 300 to 600 acres of land. హౌ మెనీ బ్రదర్స్? 300 to 600 acres. అయితే ఇక్కడ Acres of land. ఇంగ్లీష్ లో ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక చిన్న కొంత భూమి అని కాదు, కానీ 300-600 ఎకరాల భూమి అని అర్థం. He sold that hundreds of acres of land. మొత్తం 100 ఎకరాలు, వందల ఎకరాలు భూమిని అమ్మి, I don't know how much money he would have got from that. దాని నుంచి అతనికి ఎంత ధనం వచ్చిందో మనకు తెలియదు, కానీ But he gave it fully to the Lord. తీసుకొచ్చి మొత్తము ప్రభువుకి ఇచ్చేశాడు ఆయన. You can imagine, the 300 acres of land being sold and the amount of money he would have received in his hands. But he did not touch anything. He gave it fully to the Lord. 300 ఎకరాలు అమ్మగా వచ్చిన ధనాన్ని చేతిలో పట్టుకుని అలాగా ఇవ్వడం అనేదాన్ని ఊహించుకుంటే, అంత మొత్తము ధనాన్నిలో కొంచెం కూడా అతను తన కోసం ఉంచుకున్న మొత్తం కూడా ప్రభుకి సమర్పించాడు. And no wonder the Lord has seen his heart. He already gave his heart to the Lord fully. He gave the money to the Lord fully. And there was a rich anointing in his life to encourage the people in the church. అతను తన హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాడు, ధనాన్ని సంపూర్ణంగా ఇచ్చేశాడు. కాబట్టి ఆయనకి పరిపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభువు ఆయన్ని అక్కడ పరిచర్య ఇచ్చి ప్రజల్ని ప్రోత్సాహపరచడానికి అతనికి ఒక పరిచర్ని ఇచ్చాడు ప్రభు. The important thing is not how much he gave. ఇక్కడ ముఖ్యమైన విషయం అతను ఎంత ఇచ్చాడు అనేది కాదు, but how much he kept for himself. That is the most important thing. తన కొరకు ఎంత ఉంచుకున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. We will get reward from the Lord not based on how much we give to the Lord. మనం ప్రభువుకి ఏమి ఇచ్చాము అనే దాన్ని ఆధారంగా చేసుకుని ప్రభువు నుంచి మనకు బహుమతి ఉండదు. We will be our reward will be based on how much we kept for ourselves. మన కొరకు ఏమి ఉంచుకున్నాము అనే దాన్ని ఆధారంగా చేసుకునే ప్రభు దగ్గర నుంచి మనకు బహుమతి ఉంటుంది. Am I a wholehearted believer or a believer with a divided heart? నేను పరిపూర్ణంగా సమర్పించుకున్న హృదయం కలిగిన ఒక విశ్వాసిన, లేకపోతే విభజింపబడి కొంత భాగం నాకు ఉంచుకున్న విశ్వాసిన? Barnabas was a man who always gave fully everything to the Lord. ఇక్కడ బర్నబా అనే వ్యక్తి ఏంటంటే సంపూర్ణంగా తను దేవునికి సమర్పించుకున్న వ్యక్తి. Dear brothers, let us seek the Lord to come to that place, to give fully to the Lord. ప్రియ సహోదరులారా, ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి ఆ స్థితికి మనం రావాలి. The Lord will fill us with the Spirit, His Holy Spirit. He can be a person full of Spirit and full of faith. మనం పరిపూర్ణంగా నింపబడిన పరిశుద్ధాత్మ నింపబడిన వారమై ఉండాలి, అలాగే పూర్తిగా విశ్వాసంతో నింపబడిన వారంగా ఉండాలి. It's not the amount of money that we give, I told you.
మనం ఇచ్చే ధనం గురించి కాదు, మనం ఎంత ఇస్తున్నాం అనేది కాదు. Yeah, definitely Barnabas gave a lot of money, ఇక్కడ బర్నబా ఎంతో ఎక్కువ ధనాన్ని అయితే ఇచ్చాడు. but we also read about a poor widow who gave only 2 mites. అయితే మనం అక్కడ చాలా ఆ, పేదరాలైన ఆ యొక్క విడో ఆమె విధవరాలు కూడా కేవలం 2 నాణేలు మాత్రం ఇచ్చినట్టు కూడా చూస్తాం. But the Lord saw that, he was so delighted by that. ప్రభు అది చూసి ఎంతో సంతోషించారు కూడా. So it is not the amount of money that we give, అయితే మనం ఎంత ఇస్తున్నాము, ఎంత ధనాన్ని ఇస్తున్నాము అనేది కాదు ఇక్కడ. it is how much I keep for myself. అంటే ఎంత నా కొరకు ఉంచుకున్నాను అనేది ఇక్కడ ముఖ్యం. She did not keep anything for herself. ఆమె కూడా విధవరాలు తన కొరకు ఏమి ఉంచుకోలేదు. Barnabas, he did not keep anything for himself. బర్నబా తన కొరకు ఏమి ఉంచుకోలేదు. That is a secret. ఎక్కడున్నది రహస్యం అదే. But that scheme of the devil is, the deception of the devil is, don't give fully. Keep something for yourself. కాబట్టి ఇక్కడ సాతాను లేదా దుష్టుని యొక్క మోసము లేదా అతని యొక్క తంత్రం ఏంటంటే నీ కొరకు ఏదైనా ఉంచుకో. And in the same church, there is another person. అదే సంఘంలో ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా చూస్తాం మనం. We read that in chapter 5. 5వ అధ్యాయంలో చదువుతాం అతన్ని. See, in the chapter division are only made by man. ఇక్కడ ఈ అధ్యాయాలు విడగొట్టడం అనేది మనుషులు చేసిన పని. It's a continuous story. ఇదంతా కూడా ఒకే కొనసాగింపుగా ఉండే కథ ఇది. The Lord saw two kinds of people, ఇక్కడ 2 రకాల వ్యక్తులు ఉన్నారని ప్రభు చూపిస్తున్నారు. two kinds of people in the church. సంఘంలో 2 రకాలైన వ్యక్తులు. And here is a man, a couple, actually, Ananias and Sapphira. 5వ అధ్యాయంలో మనం ఇద్దరిని చూస్తాము. వాళ్ళు యాక్చువల్గా ఒక జంట. It says in, I don't know how it is written in Telugu, but in English it says a man named Ananias with his wife Sapphira sold a piece of property. ఆ, ఇక్కడ ఏమైందంటే పీస్ ఆఫ్ ప్రాపర్టీ బ్రదర్, ఇట్స్ పొలము అని ఉంది, మేబీ స్మాల్. అయితే It's not ఇక్కడ ఆ, it is not acres of land. మనం ఇక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనం, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. అంతేగాని ఇది బర్నబా అమ్మినంతగా చాలా విశాలమైన భూమి కాదు, కానీ పొలము చిన్న భాగం. Maybe I don't know how much Ananias and Sapphira get, but they sold a very small piece of property. వారు ఎంత అమ్మారు అనేది మనకు తెలియదు, కానీ కాకపోతే ఒక చిన్న భాగమైనటువంటి పొలము అమ్మారు అనేది మాత్రం కనిపిస్తుంది. Probably this is how I imagined. ఆ విధంగా నేను అనుకుంటున్నాను. So everybody is giving to the church, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘానికి ఇచ్చేస్తూ ఉంటే and తమకున్నది. they would have seen Barnabas, giving a large amount of money, selling his land, and there is a honor in that, no? So Ananias and Sapphira also, they wanted to get some honor by giving something to the church. ప్రజలందరూ చూస్తా ఉన్నారు, బర్నబా తనకున్నటువంటి మొత్తాన్ని అమ్మి ఇచ్చినప్పుడు అది కూడా ఒక ఘనతకి సంబంధించిందే కదా. అలాగే అననీయ సప్పీరా కూడా తమకున్న దాన్ని అమ్మేసి ఇద్దామని ఆశపడ్డారు. And um, probably the husband and wife would have decided, okay, we will sell this piece of land in that locality. సో మన దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆ భాగంలో ఉన్నటువంటి ఆ పొలాన్ని అమ్మేద్దాం They అనుకున్నారు. would have they would have incurred how much we can, how much money we will get from that. కాబట్టి దాన్ని అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి మనకి అని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఉంటారు. Probably he would have got the information. Maybe that small piece of land, it'll go for about 2 lakhs or so. కాబట్టి 2 lakhs of rupees. ఆ చిన్న పొలాన్ని అమ్మితే ఓ 2 లక్షల రూపాయలు రావచ్చు అని వాళ్ళ పరిశీలనలో తెలిసి ఉండొచ్చు. Okay, then they decided, okay, we will sell this land and give the 2 lakhs to the church. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఆ పొలాన్ని అమ్మేసేసి 2 లక్షలని సంఘానికి ఇచ్చేద్దాం అనుకుని ఉంటారు. Maybe suddenly somebody would have come, oh, Ananias, are you going to sell your land? అప్పుడు ఎవరో వచ్చి వాళ్ళని అడిగి ఉంటారు, అననీయ నువ్వు నీ పొలాన్ని అమ్మేస్తున్నావా అని. I want to buy it. సారీ బ్రదర్. I want to buy that land, Anania. ఆ వ్యక్తి అని అడుగుంటాడు అనమాట, నువ్వు అమ్ముదాం అనుకుంటున్నావా, నేను ఆ పొలాన్ని కొందాం అనుకుంటున్నాను అని. I'll give you 4 lakhs for that. నేను దానికి 4 లక్షలు ఇస్తాను అని అన్నాడు అతను. Can you sell that to me? Can you sell that land to me? ఆ పొలాన్ని నాకు అమ్ముతావా అని అడిగాడు 4 లక్షలకి. Okay. Anania and Sapphira said okay, and they received 4 lakhs. సరే అని చెప్పేసి వాళ్ళు అననీయ సప్పీరా ఆ పొలాన్ని అమ్మేసి 4 లక్షలు తీసుకున్నారు. Now husband and wife are discussing. ఇప్పుడు భార్యాభర్తలు కూర్చొని చర్చించుకుంటున్నారు. Hey, we thought we will sell it for 2 lakhs and we will give about 2 lakhs to the Lord, to the church.
మనం ఏమనుకున్నాము అంటే 2 లక్షలు అమ్మితే 2 లక్షలు వస్తుంది కాబట్టి 2 లక్షలు ఇచ్చేద్దాం సంఘానికి అని అనుకున్నాము. But now we got 4 lakhs. కానీ ఇప్పుడు 4 లక్షలు వచ్చాయి మనకి. So we will give 2 lakhs as we, discussed earlier, but keep these 2 lakhs for ourselves. మనం ముందు అనుకున్నట్టుగానే 2 లక్షలు సంఘానికి ఇచ్చేద్దాం, మిగిలిన 2 లక్షలు మన కొరకు ఉంచుకుందాం అని అనుకున్నారు. We will not tell others how much we sold. అయితే మనం ఎంతకి అమ్మాము అనేది ఇతరులకు చెప్పొద్దు మనం. Let us not tell anybody we sold it for 4 lakhs. ఎవరికి చెప్పొద్దు మనం దీన్ని 4 లక్షలకు అమ్మాము అని. So they gave a picture as if they are giving the entire proceedings from that selling to the church. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఒక ఒక పిక్చర్ ఇచ్చారంటే, ఒక చిత్రాన్ని వాళ్ళకి చూపించారంటే, మొత్తం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బుని సంఘానికి ఇస్తున్నాము అన్నట్టు చూపించారు వాళ్ళు. That is what we read in verse 2. 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం అది. They kept back some of the price for himself. దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. No, they kept something of the price for himself, కొంత దాచుకొని, for himself. తన కొరకు కొంత దాచుకొని. Yeah, in English it says very clearly, they kept some of the price for himself. ఇక్కడ ఈ ఇంగ్లీష్ భాషలో ఏమనుంది అంటే తమ కొరకు కొంత దాచుకొని అని ఉంది. And a portion of it, they laid it at apostles' feet. దానిలో కొంత భాగం ఏంటంటే ఆ అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. What is the danger in that? Keeping something for ourselves. మన కొరకు కొంత భాగాన్ని దాచిపెట్టుకోవడం, మన కొరకు ఉంచుకోవడంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? I told you, the devil will not ask us anything, నేను మీకు ముందే చెప్పాను, సాతాను మనల్ని ఏమీ అడగడు. but he will ask us to keep something for ourselves. మన కొరకే ఏదైనా ఉంచుకోనమని అడుగుతాడు. That's exactly what Ananias and Sapphira did. ఇక్కడ అననీయ సప్ఫీరా చేసింది కూడా అదే. But what is the end of it? దాని అంతం ఏమై ఉంది? What is the danger in keeping something for myself? నా కొరకు ఏదైనా ఉంచుకున్నట్టయితే దానిలో ఉన్న ప్రమాదం ఏంటి? We read that in verse 3. 3వ వచనంలో చదువుతాం మనం. Peter saw the danger and told him to his face. పేతురు చూశాడు ఆ ప్రమాదం ఏంటనేది, అంతనే అతను మొహం మీద చెప్పాడు. He says, Ananias, why has Satan filled your heart to lie to the Holy Spirit? అననీయ, సాతాను ఎందుకు నీ హృదయాన్ని పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ప్రేరేపించను? Underline that word, my dear brothers. ఆ మాటని మీరు అండర్లైన్ చేసుకోండి సోదరులారా. Why has Satan filled your heart? ఎందుకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించను? Did he give his heart to Satan? సాతానికి అతను తన హృదయాన్ని ఇచ్చాడా? No. లేదు. He was a born again person. అతను తిరిగి జన్మించిన వ్యక్తి. He was part of the church. అతను సంఘంలో ఒక సభ్యుడై ఉన్నాడు, భాగమై ఉన్నాడు. He did not, give his heart to the devil. సాతానికి అతని హృదయాన్ని ఇవ్వలేదు అతను. But how come Peter says, Ananias, your heart is filled with Satan? You allowed Satan to fill your heart. ఎందుకు నువ్వు సాతాను నిన్ను మోసపుచ్చుకోవడానికి అని హృదయాన్ని ప్రేరేపించడానికి సాతాను నువ్వు ఎందుకు అనుమతించావు అని అంటున్నాడు. How did that happen? ఎలా జరిగింది అది? Because Ananias kept something for himself. ఎందుకంటే ఇక్కడ సాతాను తన కొరకు కొంత దాచుకున్నాడు. To tell a lie. ఒక అబద్ధం చెప్పాడు. Why has Satan filled your heart to lie to the Holy Spirit? ఇక్కడ ఏమనుంది అంటే సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించడానికి ఒక అబద్ధం చెప్పడానికి నేను ఎందుకు ప్రేరేపింపనిచ్చావు? We see here the danger of a sin. మన ఒక పాపం చేయడంలో యొక్క ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. The seriousness of sin. ఈ తీవ్రత, పాపం చేయడంలో యొక్క తీవ్రత. To tell one lie, Satan has to fill my heart. ఒక అబద్ధాన్ని చెప్పడానికి సాతాను నా హృదయాన్ని నింపాల్సి ఉంటుంది. If I tell one lie in my office, నేను పనిచేసే చోట ఆఫీస్లో ఒక అబద్ధం చెప్పినట్లయితే, that means I have allowed Satan to fill my heart. అంటే దాని అర్థం ఏంటంటే నేను సాతాన్ని నా హృదయం నింపడానికి అనుమతి ఇచ్చాను. Not only in the matter of lie. ఇక్కడ అబద్ధం చెప్పే ఒక విషయంలోనే కాదు. Yeah, in this case, Ananias' case, it was lie. ఇక్కడ అననీయ విషయంలో అయితే ఒక అబద్ధంలా కనిపిస్తుంది అది. But it could be anything. అది ఏదైనా కావచ్చు. It's keeping something for myself. నా కొరకు ఏదైనా కొంత ఉంచుకోవడం అనేది.
not only love of money, అది డబ్బు విషయమైన ప్రేమ కాదు. not only lie, అది అబద్ధమే ఒకటే కాదు. anything. I ఏదైనా can కావచ్చు. give anything to the Lord, but Lord, I don't want to give this. ఏదైనా కావచ్చు. నేను దేనికి ప్రభువు నీకు ఏదైనా ఇస్తాను, కానీ ఈ కొంత నా కోసం ఉంచుకుంటాను. I can give up anything, but I don't want to give up this particular thing in my life. నా ప్రభు, నా జీవితంలో మొత్తం ఏదైనా నీకు ఇచ్చేస్తాను, కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నేను నా కొరకు ఉంచుకుంటాను. There are so many temptations we face today. ఈ రోజు మనం ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాం. There are people, who are addicted to pornography. అశ్లీల చిత్రాలు చూడడానికి ఎంతో మంది బానిసలు అయిపోతారు. There are people fighting for earthly things, ఈ భూ సంబంధమైన విషయాల కోసం గొడవలు, పోరాటాలు ఉన్నాయి. from the family wealth. ఇవి, ఆ, కుటుంబ ఆస్తుల గురించి. If I keep something for myself, ఇప్పుడు నా కొరకు ఏదైనా ఉంచుకున్నట్లయితే I can't, give that to God. అది నేను దేవునికి ఇవ్వలేను. I'm not saying that we should give all our things to the Lord, మనకున్నటువంటి మొత్తాన్ని ప్రభుకి ఇచ్చేయాలని నేను చెప్పట్లేదు, కానీ but do I give everything? Do I open my hands and give everything to the Lord? Lord, it's all yours. I don't want to keep anything for myself. నా చేతులు చాచి నేను ఎలా చెప్పగలుగుతున్నానా, ప్రభువా ఇదంతా మీరు నాకు ఇచ్చింది, నా కొరకు ఏది ఉంచుకోవాలని నేను ఆశపట్టలేదు అని. I don't want to keep this habit secretly for me. ఈ అలవాటు రహస్యంగా నా కొరకు ఉంచుకోవాలని నేను అనుకోవట్లేదు అని. The danger of keeping something for me is I will allow Satan to fill my heart. నా కొరకు ఏదైనా ఉంచుకోవాలి అనే దానిలో ప్రమాదం ఏంటంటే సాతాను నా హృదయాన్ని నింపుతాడు. We know Barnabas, we read about him in Acts 11:24, that he was filled with the Holy Spirit. మనం చూసినట్టయితే ఈ అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లు బర్నబాని ప్రభువు పరిశుద్ధాత్మతో నింపాడు. His heart was full of Holy Spirit. అతని హృదయం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. But here we see Ananias' heart was full of Satan. ఇక్కడ చదివినట్లయితే అననీయ హృదయము సాతాను చేత నింపబడింది. That is the danger. అది ప్రమాదం. ఇక్కడ one was being a blessing to the church, ఒకతను సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇస్తున్నాడు, but he faced death. కానీ Ananias and Sapphira, they faced death. కానీ అననీయ సప్పీరాలు ఏమయ్యారు అంటే వాళ్ళు మరణాన్ని ఎదుర్కొన్నారు. We may not face physical death like మనం they faced. వాళ్ళు ఎదుర్కొన్నట్టుగా భౌతిక సంబంధమైన మరణాన్ని మనం ఎదుర్కోకపోవచ్చు. The Lord is so merciful towards ఎందుకంటే us. దేవుడు మన పట్ల ఎంతో కనికర సంపన్నుడై ఉన్నాడు. But definitely there would be a spiritual death. కానీ ఖచ్చితంగా ఆత్మీయ మరణం అనేది ఉంటుంది. Keeping something for myself నా కొరకు ఏదైనా will lead me to spiritual death. ఏదైనా నా కొరకు కొంతైనా నా కొరకు ఉంచుకోవడం అనేది నన్ను ఆత్మీయ మరణానికి తీసుకెళ్తుంది. I also want to show this passage from 1 Chronicles about David. మనం మొదటి దినవృత్తాంతంలో దావీదు గురించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. How do I give to the Lord? ఏ విధంగా ప్రభువుకి నేను ఇవ్వాలి? We can give as fully to the Lord only if I understand the love of God. నేను దేవుని యొక్క ప్రేమను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రభువుకి మొత్తాన్ని సంపూర్ణంగా సమర్పించుకోగలను. Only if I am gripped by the love of God, I can give myself fully to the Lord. దేవుని యొక్క ప్రేమ విషయంలో నేను పట్టబడినప్పుడు మాత్రమే నన్ను నేను పూర్తిగా ఆయనకి సమర్పించుకోగలను. That is why we need the revelation of God's love for us. కాబట్టి దేవుని యొక్క మన గురించిన ప్రేమ విషయంలో మనం ప్రత్యక్షత పొందుకోవాల్సిన అవసరం ఉంది. We read here about David దావీదుని in 1 Chronicles chapter 29. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో మనం దావీదుని గురించి చదువుతాం. He wanted to build the temple for God. ఇక్కడ దావీదు దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. But because he was a man of war, the Lord did not allow him to build the temple. అతను ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఆలయాన్ని కట్టడానికి అనుమతించలేదు. So the Lord's will is that his son Solomon should build the temple.
దేవుని చిత్తం ఏంటంటే దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఆ ఆలయాన్ని నిర్మించాలని. But David's responsibility is to gather as much as material, money for building the temple. అయితే దావీదు ఏమనుకున్నాడంటే అతని బాధ్యతగా ఆ స్- ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి సామాగ్రిని ధనాన్ని సమకూర్చాలనుకున్నాడు. So, so it says in verse 2, 29:2, 29:2లో ఏమని ఉంది? 1 Chronicles 29:2. మొదటి దినవృత్తాంతం 29:2, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరముకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికి రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. Yeah, I don't want to read the whole verse, but the first line in English it says, with all my ability, I have provided for the house of God. ఇక్కడ ఏమనుంది అంటే బహుగా ప్రయాసపడి దేవునికి మందిరపు పనికి కావలసిన వాటిని సమకూర్చాను. I want to underline that word. ఆ మాటని He did not say house of God, but he says house of my God. ఇక్కడ దేవుని మందిరం అనట్లేదు, ఇక్కడ నా దేవుని మందిరము అంటున్నాడు. Why he says like that? ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు దావీదు? Because he was delighted with God. ఎందుకంటే దేవునిలో అతను ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. We read that in verse 3. 3వ వచనంలో చూద్దాం అది. He says, moreover, in my delight in the house of my God. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. How many times he repeats that phrase? ఆ House of మక్- my God, house of my God. నా దేవుని మందిరము, నా దేవుని మందిరము అనే ఆ మాటని దాన్ని ప్రత్యేకంగా పలుకుతున్నాడు. 2 times in verse 3. 3వ వచనంలో 2 సార్లు. In my delight in the house of my God, the treasure I have gold and silver, I give to the house of my God over and above all that I have already provided for the holy temple. 3వ వచనం 2వ భాగంలో కూడా మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నిమిత్తము నేను ఇచ్చేదను. He was delighted by the love of God. దేవుని యొక్క ప్రేమ విషయంలో అతను ఎంతో He was, సంతోషించేవాడుగా ఉన్నాడు. he was gripped by the love of God. దేవుని ప్రేమ విషయంలో ఎంత గొప్పగా పట్టబడ్డాడు. He was a man who sinned terribly. అతను నిజానికి యాక్చువల్ దేవుని హృదయానుసారుడే మనిషే, కానీ ఎంతో పాపంలో చాలా గొప్ప పాపాన్ని చేస్తున్నాడు. This is a man who is being delighted in the love of God at the end of his life. అతని జీవితం చివరికి వచ్చేసరికి అతను దేవుని ప్రేమలో ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. That gives me a hope. అది నాకు ఎంతో నిరీక్షణ ఇస్తుంది. That gives us a hope that even if our past life is very bad today, if I am gripped by the love of God, if I am delighted in the love of God, we can give ourselves wholly to the Lord, fully to the Lord. ఇక్కడ మనకి నిరీక్షణ ఇచ్చే అంశం ఏంటంటే మనం ఈ గతంలో ఎంత పాపం చేసినప్పటికీ నేను ఇప్పుడు దేవుని ప్రేమ చేత పట్టబడినట్లయితే, దేవుని ప్రేమను నేను తెలుసుకున్నట్లయితే నేను నా హృదయాన్ని మొత్తము దేవునికి సమర్పించగలను. And not only that, he was so humble. అదొకటే కాదు, నువ్వు ఎంతో దీనుడిగా కూడా అవుతావు. He said, Lord, who am I that I should give this to you? అతను ఏమంటాడంటే దావీదు, ప్రభువా నీకు ఇవ్వడానికి నేనెవరిని అని అంటాడు. Verse 14. 14వ వచనం చూసినట్లయితే, Who am I, Lord, that we should be able to offer as generously as this? మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండటకు నేను ఎంత మాత్రపు వాడను. He was so small in his own eyes. తన సొంత దృష్టిలో అతను చాలా చిన్నవాడుగా ఉన్నాడు. At the end of his life. అతని జీవిత చరమాంకానికి వచ్చేసరికి, Yes, brothers and sisters, that is what we all need to have such a heart. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా అలాంటి హృదయాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. He's small in our own eyes మన కనుదృష్టిలో మనం చిన్నగా ఉండాలి. and gripped by the love of God. దేవుని యొక్క ప్రేమ విషయంలో మనం పట్టుబడాలి. Yes, అవును, we need to be filled with the Holy Spirit to be gripped by the love of God. మనం దేవుని యొక్క ప్రేమను ఆ, ప్రేమ చేత పట్టబడాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. Love of God is Romans 5:5. The love of God is poured into our hearts through the Holy Spirit.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధాత్మ చేత మన హృదయాల్లో ఆయన ఆయన యొక్క ప్రేమ కుమ్మరించబడి ఉన్నది. That is why we need to seek the power of the Holy Spirit, baptism of the Holy Spirit. కాబట్టి మనం పరిశుద్ధాత్మ యొక్క నింపుదలకు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం కొరకు మనం వెతకాల్సింది. And only then I will be gripped by the love of God and that I can give me fully to the Lord. అప్పుడు మాత్రమే ప్రభు దేవుని యొక్క ప్రేమ చేత నేను పట్టబడి నేను నా హృదయం అంతటిని ప్రభుకు సమర్పించుకోగలను. Not because I hear a message that we should give fully to the Lord, but because I'm gripped by the love of God, I give myself fully to the Lord. నేను నా హృదయం అంతటిని సమర్పించుకోవాలనే ఒక వర్తమానాన్ని వినడం వల్ల సమర్పించుకోవడం కాదు, కానీ నేను దేవుని యొక్క ప్రేమ చేత పట్టబడ్డం వల్ల నేను నా హృదయాన్ని సమర్పించుకుంటాను దేవునికి. Yes. అవును. Let us not learn to live without the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము లేకుండా మనం జీవించడాన్ని నేర్చుకోవద్దు. Let us seek for the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం చేత నింపబడాలని మనం దానికోసం వెతుకుదాం. Brothers and sisters, without we cannot live a life driven by the messages. We can live a perfect life, wonderful life, when we are driven by, our life is driven by the love of God. ఈ వర్తమానాల చేత మనం మంచి అద్భుతమైన జీవితాన్ని జీవించడం కాదు, కానీ మన మంచి జీవితం, అద్భుతమైన జీవితము దేవుని యొక్క ప్రేమ చేత మనం ఆ జీవితంలోకి నడపబడాలి. Only then we can give ourselves fully to the Lord. అప్పుడు మాత్రమే మనం మన హృదయాన్ని, మన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకోగలం. Let us be full. Let us seek the Lord for the fullness of the Spirit. దేవుణ్ణి మనం అడుగుదాం పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణంగా పరిశుద్ధాత్మ నింపాలని. Lord, I want to give myself fully to you, Lord. ప్రభువా, నన్ను సమర్పించుకోవాలి, పూర్తిగా మీకు సమర్పించుకోవాలి. Then the Lord, as He blessed Barnabas with His Spirit, he was a man full of Spirit, full of faith. The Lord will fill you and me also. బర్నబాని ఏ విధంగా అయితే సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో, విశ్వాసంతో ప్రభు నింపారో మనల్ని కూడా ఆ విధంగా నింపుతారు దేవుడు. History says Barnabas died as a martyr. ఇప్పుడు చరిత్ర ఏం చెప్తుంది అంటే బర్నబా ఒక హతసాక్షిగా మరణించాడు. In a place called Salamis, he సలా died as a martyr. సలామీస్ అనే ప్రాంతంలో అతను ఒక హతసాక్షిగా చనిపోయారు. What a wonderful life. ఎంత అద్భుతమైన జీవితం. But what a miserable life, Ananias and Sapphira. కానీ అననీయ సఫీరాలు చనిపోయిన ఎంత దారుణమైన జీవితం కదా అది. The Lord had planned something for them, వారి కొరకు కూడా ప్రభు ఏదో ఆ ప్రణాళిక కలిగి ఉన్నారు. but they kept something for themselves. కాకపోతే వాళ్ళ కొరకు కొంత దాచుకున్నారు. Maybe God would have planned something like the ministry, as we see later, Aquila and Priscilla. They did some ministry. Probably God would have planned something for Ananias and Sapphira like that, but they missed it. తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం, అకుల ప్రిస్కిల్లాలు గొప్ప పరిచర్య చేశారు అని చెప్పేసి చదువుతాం. దేవుడు కూడా ఈ అననీయ సప్పీరాల విషయంలో కూడా అలాంటి పరిచర్యను కలిగి ఉన్నారేమో, కానీ వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. Yeah, let us give ourselves fully to the Lord. కాబట్టి మనల్ని మనం సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకుందాం. Let us not, let us seek the Lord. Lord, I don't want to keep anything for myself. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నా కొరకు నేను ఏమి ఉంచుకోకుండా ఉండాలని నాకు సాయం చేయండి అని. May the Lord help all of us. ప్రభు మనందరికీ సాయం చేయండి గాక. Let's bow our head and pray. మన తలలో ఉంచుకుని ప్రార్థన చేద్దాం. Father, we thank you, Lord, for that. Thank you for the two examples that we saw in the early church. ఆదిమ సంఘంలో మాకు మీరు చూపించినటువంటి రెండు ఉదాహరణలను బట్టి మీకు వందనాలు తండ్రి. How Barnabas was such a blessing to the church. బర్నబా సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. How he was encouraging others in the church. ఏ విధంగా అతను సంఘాన్ని ఉత్సాహపరుస్తున్నాడో, ఎంకరేజ్ చేస్తున్నాడో. You filled him, Lord, with the Holy Spirit and faith. మీరు అతన్ని పరిశుద్ధాత్మతోను, విశ్వాసంతోనూ నింపి ఉన్నారు తండ్రి. Because he did not keep anything for himself. అతను తన కొరకు ఉంచుకోలేదు కాబట్టి. Lord, we want to follow that good example, Lord. ప్రభు, మేమందరం ఆ యొక్క ఆ మంచి ఉదాహరణని అనుసరించాలనుకుంటున్నాం. We also saw the bad example of Ananias and Sapphira. అననీయ సఫీరాలు చూసినటువంటి ఆ చెడ్డ ఉదాహరణ కూడా మేము చూసాం ప్రభు.
We saw the danger of keeping something for oneself. ఒకరి కొరకు ఏదైనా దాచుకోవడంలో ఉండే ప్రమాదాన్ని కూడా మేము చూసాం ప్రభా. Father, we don't want to keep anything for ourselves. ఆ విధవరాలు తన కొరకు ఏమి ఉంచుకోనని విధవరాలను విషయం కూడా చూసాం తండ్రి. We do not want to give any place to the devil. మేము హృదయంలో సాతానికి ఎటువంటి చోటు ఇవ్వకూడదని అనుకుంటున్నాం తండ్రి. Please help us. We want to be gripped by your love. మాకు సహాయం చేయండి, మీ యొక్క ప్రేమ చేత మేము పట్టబడాలనుకుంటున్నాం. Open our eyes to see the depth of your love. మీ యొక్క ప్రేమ లోతుల్ని చూడడానికి మా కన్నులను తెరవండి తండ్రి. I want to give ourselves fully to you, Lord. ప్రభా మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. Help all of us. మాకు సహాయం చేయండి తండ్రి. That we will be a blessing to the church and the people around us, Lord. మేము ఈ సంఘానికి అలాగే ఈ చుట్టూన్న ప్రజలకి మేము ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.